హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో కొత్త ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మంచి కలర్తో, మంచి టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కప్పు కొలతలతో చెప్తాను, చాలా సింపుల్ ప్రాసెస్తో. మరి ఈ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకుంటారని చెప్పి వీడియో పోస్ట్ చేశాను. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 6 మామిడికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత, ఆరిన తర్వాత ఇలా చూపిస్తున్న మామిడికాయకి ఇలా తొడిముంటుంది కదండి, అది శుభ్రంగా కట్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత కట్ చేసుకుని ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా, అలానే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రాసి ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టేసుకుంటే పచ్చడి తడేమన్నా ఉంటే పోతుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ కప్పుతో నేను కొలిసి చూపిస్తానండి. ఏ సైజు ఉన్నా పర్వాలేదు. ఈ గిన్నెతో 6 గిన్నెలు వచ్చే వరకు మనం ఈ ముక్కల్ని కొలుచుకోవాలి. అంటే ఒక లోట అయినా పర్వాలేదండి. మీరు తీసుకునే మామిడికాయలను బట్టి సైజు గిన్నె పెద్దది లేదు చిన్నది అయినా తీసుకోవచ్చు. ఎక్కువ మామిడికాయలు తీసుకుంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్ని 6 కప్పుల వరకు వస్తే సరిపోతుందండి. నాకు ఇక్కడ కరెక్ట్గా 6 గిన్నెలు అయితే వచ్చింది. ఇలా మొత్తం అన్ని కొలిచేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక లోతు ఎక్కువగా ఉన్న గిన్నెను కానీ వెడల్పుగా ఉన్న గిన్నెను కానీ తీసుకొని దానిలో వేసేసుకోండి. ఈ పచ్చడి కోసం ఆవాలు మెంతుల్ని చూసేద్దాం. ఏ గిన్నెతో అయితే మామిడికాయలు కొలిచామో అదే గిన్నెతో 3/4 వంతు ఆవాల్ని, అలాగే అదే గిన్నెతో 1/4 వంతు మెంతుల్ని తీసుకోవాలి. 3/4 ఆవాలు, 1/4 వంతు మెంతులు, అంటే ఒక గిన్నె వరకు ఆవాలు మెంతులు తీసుకుంటున్నామండి. ఇప్పుడు మెంతులను అయితే కొంచెం దోరగా వేయించేసుకుందాం. ఆవాలు వేపవసరం లేదు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మంచి కలర్ వచ్చిన తర్వాత, మంచి వాసన అయితే వస్తుందండి వేగేటప్పుడు మాడిపోకుండా. ఈ విధంగా వేపేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోండి. ఆవాలు మెంతుల్ని పొడి చేసేసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత పచ్చడి అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకుని దానిలోకి పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి, అంటే 3/4 వంతు ఆవపిండి అన్నాం కదా, అది దీనిలో వేసేసుకోవాలి. అలాగే 1/4 వంతు మెంతుపిండిని, తర్వాత అదే కప్పుతో నిండుగా పచ్చికారాన్ని అయితే వేసేసుకోండి. ఉప్పు కారాలు అయితే పూర్తిగా నిండుగా వేసేసుకోవాలి. అలాగే తర్వాత కప్పు నిండుగా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు కారం సమానంగా వేసుకోండి. నేనైతే గల్లుప్పే వేసేస్తున్నాను. పూర్తిగా బాగా ఎండలో ఎండిన తర్వాత వేసుకోండి. లేదు అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కరిగిపోతుందండి. తర్వాత ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని దంచిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. మంచి వాసన అయితే వస్తుంది పచ్చడికి. ఇప్పుడు వీటిని ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలి. చేత్తో కలిపితేనే అడుగు వరకు చక్కగా కలుస్తుంది. ఇలా మొత్తం అన్నీ ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత దీనిలోకి 500 గ్రాముల వరకు పల్లి నూనె వేసుకోవాలి. ఒకేసారి నూనె మొత్తం వేయకపోయినా పర్వాలేదండి. ముందు కొద్దిగా వేసేసుకొని మూడో రోజు కలుపుతాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. అయినా సరే నేను 500 గ్రాముల పల్లి నూనె అయితే వేసేసాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఇది తర్వాత మళ్ళా నూనె వేయకుండా 500 గ్రాముల నూనె అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే ఎత్తేసుకున్నాను. స్టీల్ గిన్నెలోనే వేసానండి, ఏం పర్వాలేదు. మూడో రోజు మనం తీసేసుకుని గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టుకుని మీకు మూడో రోజు అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 3 రోజులు అయిన తర్వాత చూసారు కదా, నూనె చక్కగా పైకి వచ్చేసింది. కలర్ కూడా చాలా బాగుందండి. చాలా రుచిగా ఉంది పచ్చడి అయితే. తప్పకుండా ట్రై చేయండి. మనం ఉప్పు కారాలు ఇవన్నీ కరెక్ట్గా వేస్తే పచ్చడి అస్సలు పాడవదండి. ఇలా ఒకసారి పచ్చడిని కలిపేసుకోవాలి. ఒకవేళ చేతితో కలిపితే చేతికి తడి లేకుండా చూసుకోవాలి. తడి కొంచెం ఉన్న పచ్చడి పాడైపోద్దండి. పూర్తిగా తుడిచేసుకున్న తర్వాత చేతితో కలుపుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గరిటెతో అయినా కలిపేసుకోవచ్చు. కొంచెం పచ్చడి ఎక్కువగా చేసే లెక్క అయితే
పచ్చడిని పెద్ద బేషన్లో వేసేసుకుని చేత్తో కలిపేసుకుని, ఒకవేళ ఉప్పు కారాలు నూనె సరిపోకపోతే వేసేసుకోవచ్చు. అప్పుడు వేసేసుకున్న తర్వాత ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి అనేది ఈ విధంగా ఉందండి. నాకైతే మంచి టేస్ట్ ఉంది. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ కప్పు కొలతలతో మీరు ఎంత పచ్చడైనా చేసుకోవచ్చు. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.